చారుమతి దేవి ఈ యొక్క వ్రతం చేస్తుంది. పౌర్ణమి ముందుగా శుక్రవారం వస్తుంది. బ్రహ్మాండంగా ఇల్లు శుభ్రంగా అలుకుతుంది, తోరణాలు కట్టేస్తుంది, పసుపు రాస్తుంది, గడపలకి శుభ్రంగా అలంకారం, ధూపము దీపము, అసలు ఇల్లు మొత్తం బ్రహ్మాండ వెలుగులు ఉంటాయి. బ్రహ్మాండంగా అమ్మవారి కలశం పెడుతుంది. ఈశాన్యములలో కలశం పెట్టేసి భర్తగారితో చూడి అత్తమ్మ నమస్కారం చేసి అత్తకాళ్ళు పసుపు పెట్టేసి అత్తగారిని గౌరవించి తన భర్త గారికి అనుమతి తీసుకొని తను బ్రహ్మాండంగా పూజ చేసుకుంటుంది. ఆ పూజ వల్ల అమ్మవారికి పంచామృతుల అభిషేకం, అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరమే. వరలక్ష్మి అంటే స్పెషల్గా వరలక్ష్మి అష్టోత్తరం లేదు. ప్రకృతి నమః, వికృతి నమః, శ్రద్ధాయ నమః, విభూతి నమః, 108 మంత్రాలతో శ్రద్ధగా పూజిస్తుంది. ఈ కాలంలో విశేషంగా సంపెంగి పూలు ఎక్కువ వస్తాయి కాబట్టి సంపెంగి పూలతో పూజిస్తుందని చెప్తారు అమ్మాయికి. అక్కడ ఆ అమ్మవారిని సంపెంగి పూలతో పూజ చేస్తుంది. దొరికితే సంపెంగి పూలు తెచ్చుకోండి, లేకపోతే మామూలు పూలు చేయొచ్చు. ఆ పూలతో అమ్మవారికి అర్చన చేసి ఒక ముత్తైదు అంటే ఇక్కడ అమ్మవారికి పూజలో విశిష్టత ఏంటంటే కొంతమంది గంగా కావేరి పూజ అంటే కృష్ణా గంగ పూజ చేస్తారు. అంటే యమున పూజ అంటారు దాన్ని. యమున గాసి పూజ చేస్తారు. ఆ పూజ చేసే వాళ్ళ ఆచారం ఉంటుంది. అలా ఆచార ప్రకారంగా ఏదైనా ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి అమ్మవారిగా ఈరోజు విశేషంగా పూజ చేయాలి. ఈరోజు విశేషత ఏమిటంటే బూరెలుగా అమ్మవారికి నివేదన చేయాలి. బూరెలు, చలివేడి, అలాగే మనకి పెసరపప్పు, పానకం